హలో మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇలా చూడండి. ఇది వచ్చేసి జామాయిల ఆకు, నీలగిరి ఆకు అని కూడా అంటారు దీన్ని. అమ్మకి చాలా రోజుల నుంచి పాపం మోకాలు నొస్తుంది. అందుకని నేనైతే దీంతో కొంచెం నొప్పులు ఉపశమనం అవ్వడానికి ఒక చిన్న ప్రయోగం. మనం ఈ ఆకునంతా ఇలా తీసుకొని మొత్తము దంచుకోవాలండి, కచ్చా పిచ్చగా దంచుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే దంచుకోవాలి. ఇదో దంచుకున్నా నేను. మొత్తం ఇలా దంచేసి ఇలా ఒక క్లాత్లో క్లాత్లో వేసేయాలి. మనం ఇట్లా ఇటుక పెళ్ళ తీసుకోవాలి. దీన్ని అయితే ఇలా వేడి అయితే చేసుకోవాలి. ఇలా చూడండి, వేడి చేసుకుంటున్నా. ఇది బాగా వేడిగా కాలిపోవాలండి. వేడిగా పొగలైతే వస్తుందండి. ఉండని ఇలానే ఒక 2 నిమిషాలు మొత్తం ఆకు మొత్తము బాగా ఇట్లా అట్లా. ఇదిగోండి ఆకు చూడండి ఎలా అయిపోయిందో, మగ్గిపోయింది ఆకు. ఇప్పుడు మనము ఈ ఆకుని, అమ్మకు ఇక్కడ నొప్పి ఉంది మోకాలికి, ఈ నొప్పి చూడండి వాపు ఉంది కదా, ఇక్కడ కట్టుదాము. కొంచెం నొప్పి నుంచి బాగా ఉపశమనం వస్తుంది, కొంచెం నొప్పి తగ్గుతుంది. ఇప్పుడైతే మనం ఈ ఆకు కట్టేద్దాం అమ్మ కాలుకి. ఇదిగోండి కట్టేసినాను. చూద్దాం. నొప్పి అయితే చాలా బాగా లాగేస్తుందండి. ఇలా రోజు ఒక నెల రోజులు రెగ్యులర్గా చేసినాం అనుకో, కాలు నొప్పి తగ్గిపోతూ ఉంది. మోకాలు నొప్పి కానీ, ఎక్కడైనా కీళ్ళ కాడ నొప్పి వచ్చినా, ఇక్కడ కీళ్ళ దగ్గర నొప్పి వచ్చినా, ఎక్కడైనా సరే